కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నామమును చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం తోసివేనని సెలవిచ్చిన దేవుడవు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చినాం. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై మీకే స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడండి ప్రభా. మాకు ఈ సమయాన్ని ఇచ్చి మమ్మల్ని జీవింపచేసి, మీరు మాట్లాడితే మా పాపాలు క్షమించబడతాయి, మీరు మాట్లాడితే మా రోగాలు సరి చేయబడతాయి. కనుక మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికింపచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం క్రిస్మస్కి చాలా దగ్గరగా ఉన్నాం, మరి చాలా సమీపంలో ఉన్నాం. అయితే మరి ఆ క్రిస్మస్ అనేటువంటివి యేసు ప్రభు జన్మించాడని, యేసు ప్రభు జన్మించిన దినమని మన పండుగను చేసుకుంటూ ఉంటున్నాము. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు ఎక్కడ జన్మించారు అంటే పండగ చేసుకుంటున్నాం రైతే, కానీ మరి మన హృదయాల్లో పుట్టాడా యేసు ప్రభు? మన హృదయాల్లో పుట్టాలి కదా. మన హృదయాల్లో పుట్టినప్పుడే నిజమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి సంతోషం మనకు కలుగుతుంది. ఆయన మన హృదయంలో పుట్టినట్లయితే మనం ప్రతిదినము క్రిస్మస్ని చేసుకుంటూనే ఉన్నాం. కొత్త బట్టలు ధరిస్తున్నాం, కానీ రక్షణ వస్త్రాన్ని ధరించలేకపోతున్నాం. ఇంటికి కలర్లు రంగులు వేసి ఇంటిని మరి చక్కగా తీర్చిదిద్దుతున్నాం, కానీ మన హృదయాన్ని ఇల్లు అనేటువంటి మన హృదయాన్ని సరి చేసుకోలేకపోతున్నాం. మనం ఇల్లు అనేటువంటి మన హృదయాన్ని సరి చేసుకుని యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి. యేసు ప్రభు మన హృదయంలో పుట్టాలి. పుడితేనే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. అయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుని గురించి మరి యెషయా ప్రవక్త ఈ రీతిగా ప్రవచనం చెప్పారు. ఏమని అంటే, ఎలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అని పేరు పెట్టబడెను. అయితే ఇక్కడ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు అంటే మన అందరికీ కూడా, మానవాళి వరకు కూడా కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అవును, శిశువు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు జన్మించాడు మనందరికీ. అంటే మనకి ఎవరైనా బిడ్డలు ఉంటే మీ పిల్లలు అంటామా, నీ పిల్లలు అంటామా, మన పిల్లలే అంటాం. నా ప్రియమైనటువంటి పర్లరా, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. ఇవన్నీ ఒకటే, ఆయన పెట్టబడినటువంటి పేర్లే. ఆయన ఒక్కడే మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు మరి ఎలయనగా నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆ కుమారుడు అందరి పాపాలని క్షమించి అందరినీ రక్షించడానికి ఈ లోకంలోకి వస్తాడు. ఈ లోకంలోకి వచ్చినటువంటి కుమారుడే యేసు ప్రభు. ఈ లోకంలోకి వచ్చినటువంటి కుమారుడే
తన తండ్రి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించారు. ఈ భూలోకంలోకి తన అద్వితీయ సత్య కుమారుణ్ణి, అలాగే జనదైక కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కుమారుడు మనల్ని పాపం నుంచి రక్షించడానికి, పాపం నుంచి విమోచించడానికి, పాపం నుంచి మనకు విడుదల కలిగించడానికి, మన భయాలన్నింటినీ విడుదల కలిగించి మనకు రక్షణ అనుగ్రహించడానికి, భయాల నుంచి విడిపించడం కోసం, అలాగే ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉండేటువంటి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ లోకానికి వచ్చినటువంటి ఆ కుమారుడు మనం ఎలా క్రిస్మస్ని చేసుకోవాలి అంటే, ఆ కుమారుడు మన కొరకు వచ్చాడు, మన పాపాలను క్షమించడం కోసం వచ్చాడు, మనకి మరి తోడైండి నడిపించడం కోసం వచ్చాడు. ఆయన ఆ తండ్రి ఆయన మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు. మనము ఈ లోకంలో ఎన్నో బహుమానాలు పంచుకుంటాం, కానీ అందరికీ ఒక బహుమానాన్ని తండ్రి పంపించాడు. ఆ బహుమానమే ఈ అద్వితీయ సత్యదేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, సర్వశక్తిమంతుడైనటువంటి కుమారుడు. ఈ అద్వితీయ సత్య దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, ఆ శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నటువంటి కుమారుడు. అయితే మరి నా ప్రియమైనటువంటి వాళ్ళగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది అంటే, యేసయ్య మరి తండ్రి తన కుమారుడు మన కొరకు పంపించడానికి ఆయన వెనుక తీయలేదు, కానీ ఆయన మన కొరకు పంపించాడు. ఆయనే మన పాపాలన్నింటినీ, మన దోషాలన్నింటినీ మరి క్షమించి మన పాపాలన్నింటినీ భరించడానికి మరి దైవ మానవుడిగా, దేవుని కుమారుడిగా మరి ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ 4వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వారు దేవుని ఎరగరు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమను చూడండి ప్రత్యక్షపరచబడిన. అయితే చూడండి, ఇక్కడ దేవుడు ఎవరు? ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మన పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించడానికి తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మరి పంపించారు. అంటే ఇక్కడ ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక కుమారుణ్ణి పంపించారు. ఆయన ఒకే ఒక కుమారుడు. ఆయనను మన కోసం పంపించడంలో ఆయన వెనుకకు తిరగలేదు, ఆయన వెనుకకు తీయలేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలా చూడండి, ఇక్కడ అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపాను. దేవుడు దీనివల్ల మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. తన ఏకైక కుమారుడిని మన కొరకు పంపించడం వలన మన యందుంచినటువంటి ప్రేమ దేవుడు అక్కడ ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. ఈ కుమారుడే మన కొరకు వచ్చాడు. ఈ కుమారుడిని మన హృదయంలో మనం చేర్చుకోవాలి. ఈ కుమారుడు మన హృదయంలోకి వస్తే మరి మన పాపం నుండి విడిపిస్తాడు. మనను తండ్రి మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుని పంపించాడు కనుక ఆ కుమారుని ద్వారా మరి సర్వలోకానికి కూడా పాపం నుంచి విడుదల, రక్షణ కలుగుతుంది. అలాగే నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించినాడు. మీ పాపాలని మరి క్షమించటం కోసం, మీ పాపాల నుంచి విడిపించటం కోసం రక్షకుడు మీ కొరకు ఉదయించాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ రక్షకుడే ఈ కుమారుడు. ఈ కుమారుడే మరి లేకపోతే మనం క్రిస్మస్కి మరి మనం అర్హులం కాదు. ఈ కుమారుడు మనలోకి రాకపోతే మనం క్రిస్మస్కి మరి మనం ఆ ధ్యానం చేయటానికి కూడా మనం అర్హమైనటువంటి వారం కాదు. అట్టి కుమారుడిని మనం చేర్చుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కుమారుడు మరి అంటే మనం మామూలుగా చెప్పుకున్నప్పుడు కుమారుడు లేకపోతే ఈ లోకంలో అన్యులైనటువంటి వారు చాలా
భయపడతారు, బాధపడతారు. పున్నామ నరకం నుంచి తప్పించగలిగినటువంటి వాడు కుమారుడు కనుక ఆ కుమారుడు లేడే అని చింతిస్తారు. కానీ ఈ కుమారుడు కావాలి మనకు. ఈ లోకంలో కుమారుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మన కొరకు పంపించబడినటువంటి ఆ కుమారుడు మరి మనలను పాపం నుంచి తప్పించి నరకాగ్నిగుండంలో నుంచి తప్పించి తన రాజ్య వారసులుగా చేసుకోవటానికి తన దగ్గర మరి మనలను విలువైనటువంటి బిడ్డలుగా ఉంచుకోవటం కోసం ఈ కుమారుడు కావాలి మనకు. ఈ కుమారుడు ఒక్కడే. ఆ కుమారుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ కుమారుడు ఒక్కడే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనల్ని నరకం నుంచి తప్పించగలిగిన వాడు, పాతాళంలోకి పడిపోకుండా తప్పించగలిగినటువంటి వాడు ఈ కుమారుడు ఒక్కడే. కనుక క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. ఆ మరణాన్ని తప్పించటానికి, ఆ యొక్క జీవంలోకి నడిపించటానికి ఈ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. అయితే ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ యొక్క మచ్చ, ముడత, డాగు, కళంకము లేదు. ఆయన పాపం కలిగినటువంటి వాడని ఎవరు నిరూపించగలరు అంటున్నాడు. నేను పాపం అంటే ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు కనుక, పవిత్రుడిగా మరి పవిత్రమైనటువంటి కన్యకకు పుట్టాడు కనుకనే ఆయన పాపి కాదు. ఆయనకి తండ్రి లేడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మరియా అంటారు కదా, మరి నేను పరపురుషుని ఎరగనటువంటి దాన్నే నాకు ఇది ఎలాగ సంభవిస్తుంది అన్నప్పుడు దేవుడు తన దూత ద్వారా ఆమెకి ఏం చెప్తారు అంటే, భయపడకము, ఇది సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్మను, పరిశుద్ధాత్మ ద్వారా నీ ఒక కుమారుడిని కంటావు అని మరి ఆ లేఖనం దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి కృపావాక్యం ఆమె పొందుకుంది. అటువంటి కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. అటువంటి కుమారుడు మనకు అనుగ్రహించబడినప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కనుక మనము కూడా పరిశుద్ధులంగా పవిత్రులంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి కుమారుడే పరిశుద్ధత, పవిత్రత, యథార్థత కలిగినటువంటి కుమారుడే మన నరకాల నుంచి తప్పించగలడు. ఆ కుమారుడు మన హృదయంలో పుట్టకపోతే మనం ఈ లోకంలోనే మరి అదృశ్యమైనటువంటి వాటిని పొందుకోలేం, కానీ దృశ్యమైనటువంటి వాటిని చూస్తూ ఈ లోకంలోనే జీవిస్తూ ఈ లోకం కోసమే పరుగులెత్తుతూ మన ప్రాణాలను అర్పిస్తూ ఈ లోకంలోనే ఉన్నటువంటి దాన్ని అనుభవిస్తూ ఆయన్ని మనం చేర్చుకోలేకపోతే నిజమైనటువంటి క్రిస్మస్ కానీ కాదు. In the mighty name of Jesus, in the mighty power of Jesus, Ora Bashiklo Rishandara, Rikandara, Horiara, Shikandara, Horimamara, Shandara, Hallelujah. Raushala Rasikarama in the Brosi, Jesus, Calvary. ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవాలి, ఆయన యొక్క ప్రభావం మనలోకి రావాలి, ఆయన యొక్క బలాన్ని మనం ధరించుకోవాలి, ఆయన మహిమతో మనం నింపబడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే ఆయన శక్తి మనలోకి వస్తుందో, ఆయన యొక్క ప్రభావంతో మనం నింపబడతామో, ఆయన యొక్క బలం మనం పొందుకుంటామో, ఆయన యొక్క మహిమతో నింపబడతామో, అప్పుడు మాత్రమే మనం ఆ కుమారుడి యొక్క విలువను గ్రహించుకోగలుగుతాం. ఆ కుమారుడి యొక్క విలువను మనం గ్రహించుకోలేకపోతే మనం ఏదైనప్పటికీ కూడా మరి ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీవు ఒక కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని యొక్క కుమారుడు కనుక ఆ సర్వోన్నతుని యొక్క దేవుని శక్తి ద్వారా మరి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ కుమారుడు కనుక ఆ కుమారుడిని మనం గ్రహించుకోలేకపోతే ఎందుకు పనికిరానటువంటి వారం అవుతాం. ఆ కుమారుడిని మనం హృదయంలో చేర్చుకోలేకపోతే, ఆ కుమారుడిని మనం అనుభవించలేకపోతే ఆ కుమారుడు లేని క్రిస్మస్సే కాదు. కనుక క్రైస్తవులైనటువంటి మనం ఆయనను చేర్చుకోవడంలో, ఆ కుమారుడిని అనుభవించటంలో, ఆయన మహిమను మన మీద ప్రత్యక్షపరుస్తున్నప్పుడు, ఆయన ప్రేమను మన మీద వెల్లడిపరుస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రేమను గ్రహించి ఆయన మహిమను పొందుకుని ఆయన బలాన్ని ధరించుకుని ఆయన యొక్క శక్తితో నింపబడినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది నిజమైనటువంటి క్రిస్మస్, అది నిజమైనటువంటి రక్షణ ఆనందం. ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం, ఎల్లప్పుడూ సమృద్ధిని కలిగి ఉంటాం. ఒకప్పుడు సంతోషం, ఒకప్పుడు మరి దుఃఖం కాదు నా ప్రియమైన వాళ్ళరా. అందుకనే అక్కడ రాయబడి ఉంది, ఆ కుమారుడు మనలను
నరకం నుంచి తప్పిస్తాడు. ఆ కుమారుడు మనను పాపం నుంచి తప్పిస్తాడు. ఆ పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పాను కదా. ఆ మరణం నుంచి కూడా తప్పించగలిగినటువంటి వాడు, జీవాన్ని అక్షయతను ప్రసాదించేటువంటి ఆ కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. అవును, మనం నిజమే, మనం ఎంతో సంబరంగా, ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ ఆనందాలు వేస్తూ ఆనందంతో మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం. ఈ క్రిస్మస్ పండుగ మరి పండగ అంటున్నాం, కానీ మన బ్రతుకులో ఏది పండుగ? ఎప్పుడూ పండుగే. మన బ్రతుకులో ఎప్పుడూ పండుగే. ఆయన మనలో కనుక, మన హృదయంలో కనుక పుడితే అది ఎప్పుడూ మనకి పండగగానే కనపడుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనే ఎలాంటి వాడు? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి కుమారుడు. ఒక త్రాగుబోతు ఆ హృదయంలోకి ఆ కుమారుడిని చేర్చుకున్నట్లయితే ఆ త్రాగుబోతు యొక్క జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. ఒక వ్యసనపరుడు కుమారుడిని హృదయంలో చేర్చుకున్నట్లయితే వారి యొక్క బ్రతుకు మార్చబడుతుంది. ఒక మరి వ్యభిచారంతో ఉన్నటువంటి వారు ఆ కుమారుని చేర్చుకున్నట్లయితే ఆ బ్రతుకు మార్చబడుతుంది. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అందుకే ఈ లోకానికి పంపబడ్డాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ లోకంలో దుర్మార్గుల యొక్క కాడిమాను మ్రోకులను తెంచి వారికి విడుదలిచ్చి వారికి తను ఇచ్చేటువంటి రక్షణను వానికి అనుగ్రహించటానికే ఈ లోకంలోకి కుమారుడిగా పంపించబడ్డాడు. ఆ కుమారుడు మన కొరకు వచ్చాడు. ఆ కుమారుడు మన కొరకు వచ్చాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం ఈ లోకంలో మన కుమారుడు ఉంటే మనల్ని ఎంతో తప్పిస్తాడు. ఈ కుమారుడు మనల్ని నరకం నుంచి తప్పిస్తాడు అనుకుంటాం, కానీ ఇది మాత్రం వట్టిదే. కానీ మన కోసం పంపబడినటువంటి ఆ పరలోకం నుంచి తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడు ఒక్కడే మన నరకాగ్ని గుండాల నుంచి తప్పించగలిగినటువంటి వాడు. అయితే ఈ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరిగించేటువంటి వాడు, మన బ్రతుకును మార్చేటువంటి వాడు, మన బ్రతుకులో సంతోషాన్ని కలుగజేసేటువంటి వాడు, మన బ్రతుకుని నిట్టూర్పులతో కూడినటువంటి బ్రతుకుని సంతోషంగా మార్చేటువంటి వాడు, మన శ్రమల్లో నుంచి విడిపించేటువంటి వాడు, ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు కనుక ఆయనకి అక్కడ ఏమని ఉంది? ఆయనకి ఇవన్నీ కూడా ఆయనకి బిరుదులు. ఎవరికి? ఆయన ఒక్కడే. ఇవన్నీ కూడా ఆయనకి పేర్లు. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఆలోచన చేత మనం నడిపించినప్పుడు, అందుకనే ఆలోచనకర్తల అనేకులుండుట గొప్ప విషయం అంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు కాదు, ఈ ఆలోచనకర్తల యొక్క మాటలు కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారి ఆలోచన కాదు మనం గ్రహించవలసినటువంటిది ఆయన ఆలోచన. ఆయన యొక్క ఆలోచన. ఆయన ఎందుకని ఆయన ఆలోచన మనం గ్రహించుకోవాలి? ఈ సృష్టిని సృష్టించిన వాడు ఆయనే కదా. మరి తన మాట చేత సమస్తాన్ని సృష్టించాడు కదా. తన మాట చేత కలగమనం అన్నీ కూడా కలిగినాయి కదా. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు కదా. కనుక ఆయన మనకు శక్తివంతమైనటువంటి ఆలోచన ఇచ్చి మనలను నడిపించేటువంటి దేవుడు కుమారుడిగా ఉన్నాడు. అట్టి కుమారుడిని కలిగి ఉన్నటువంటి మనం ఎంతో ధన్యులం. ఈ లోకంలో మనం ఏం నేర్చుకోవాలి నా ప్రియమైన వాళ్ళరా? ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం ఆ కుమారుని సంతోషంగా మన హృదయంలోకి చేర్చుకున్నట్లయితే మరి అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి ఆనందం, అదే నిజమైనటువంటి సంతోషంగా, అదే నిజమైనటువంటి పర్వదినంగా మనకి కనపడుతుంది నా ప్రియమైన వాళ్ళరా. అట్టి సంతోషం, అట్టి ఆనందం, అట్టి భాగ్యాన్ని మనం అనుభవించాలి అంటే ఆ కుమారుడు తప్పక మన హృదయంలో పుట్టాలి. ఆ కుమారుడు తప్పక మన హృదయంలో జన్మించాలి. ఈ లోకంలో కుమారుడు పుట్టడం కాదు, మన హృదయంలో ఆ కుమారుడు జన్మించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్టి కుమారుడు మన హృదయంలో జన్మించినట్లయితే ఆయన మనకు ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన ఆలోచనలు గొప్పవి. ఆయన మీ ఆలోచన వంటివి కాదు నా ఆలోచనలు అన్నాడు. మన ఆలోచన వంటివి కాదు తన యొక్క ఆలోచనలు, మన తలంపులు వంటివి కాదు ఆయన యొక్క తలంపులు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన యొక్క తలంపులు బహు శ్రేష్టమైనటువంటివి. ఆయన మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు బహు శ్రేష్టమైనటువంటివి కనుక ఆ శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలను మనం తెలుసుకోవాలంటే, ఆ ఆలోచన ప్రకారం నడవాలంటే ఆ కుమారుని మన హృదయంలో చేర్చుకోవాలి. అట్టి కుమారుడు మనకి ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన ఆలోచనకర్త,
అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. మూడవదిగా ఆ బలమైనటువంటి దేవుడు మన బలహీనతల యందు మనకు తన శక్తిని ఇచ్చి మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉన్నామో ఆయన బలాన్ని చేకూర్చేటువంటి వాడుగా ఉంటాడు. పౌలు అంటారు కదా, నా బలహీనతలోనే మరి ఆయన నాకు బలాభివృద్ధిని కలగచేశాడు. ఆయన బలం చొప్పునే నేను సమస్తాన్ని చేయగలుగుతున్నాను అని చెప్తాడు కదా. ఆ రీతిగానే ఆయన బలవంతుడైన దేవుడు, మనకి బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనం ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు బలహీన స్థితిలో ఉన్నామో, ఎప్పుడు మరి హీన దశలో ఉన్నామో, ఎప్పుడు మనం క్షీణ దశలో ఉన్నామో ఆయన బలపరిచి మనల్ని నడిపిస్తాడు. అవును, మనల్ని బలవంతులుగా చేస్తాడు. మరి కృపచేత బలవంతులు కమ్ము. ఆయన కృపచేత మనం బలవంతులుగా మారతాము. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన కృప మనకు కావాలి. ఆ కృపకు ఆధారమైనటువంటి ఆ రక్షణను మనం పొందుకున్నట్లయితే, మన పాపం నుంచి విడిపించబడి ఆ రక్షణలోకి నడిపించబడినప్పుడు మనం ఆ కృపకు ఆధారమైనటువంటి రక్షణ ద్వారా మరి మనం బలవంతులు అవుతాం. ఆ కృపచేత రక్షించబడినట్లయితే మనం బలవంతులుగా మారుతాము. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని అంటాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సహాయం చేత నేను ఏదైనా చేయగలను. ఆయన మనం బలపరిచినప్పుడు, మనకు బలాభివృద్ధిని కలగచేసినప్పుడు మనం ఏదైనా చేయగలిగినటువంటి వరంగా ఉంటాం. కనుక ఆయన కృప ద్వారా మనం రక్షించబడి ఆయన బలాన్ని పొందుకుని మరి ఆ కృప ద్వారా బలపరచబడుతూ మనం ఏదైనా చెయ్యాలి. అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచే శక్తివంతుడైన దేవుడు కనుక ఆయన అందే సమస్తం సాధ్యం. అట్టి కుమారుణ్ణి మనం కలిగి ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ తర్వాత ఇంకొక మాటగా చూసినట్లయితే, మరి మనల్ని నిత్యుడగు తండ్రి. మనకి అనేక మంది ఈ లోకంలో తల్లిదండ్రులు ఉండొచ్చు, మన తండ్రి ఉండొచ్చు. కానీ మన తండ్రి కంటే కూడా ఆయన నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆయన ఎల్లప్పుడూ మనకు తండ్రిగా ఉంటాడు. మనకు ఎల్లప్పుడూ తండ్రిగా ఉండి ఆ నిత్య జీవంలోకి మనల్ని నడిపించేటువంటి మరి శక్తివంతుడిగా, బలవంతుడిగా ఉంటాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, నీ తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తమమైన దేవుణ్ణి అంటున్నాడు. కనుక మన తల్లి కన్నా తండ్రి కన్నా ఆయన ఉత్తమమైనటువంటి దేవుడిగా ఉండి మనల్ని నడిపించేటువంటి వాడుగా, మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు నా ప్రియమైన వాళ్ళరా. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓర వర్షికులు రిషాందర రిఖందర హొరియా రాషికందర హొరి మమ్మ రాషాందర హల్లెలూయా. రౌషాల రాశికరామైతే బ్రౌసి జీసస్ సి కల్వరి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. అటువంటి నిత్య జీవానికి మనను వారసులుగా చేయటానికి నిత్యుడగు తండ్రిగా, ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేటువంటి వాడుగా, మన ఆపదల్లో ఆదుకునేటువంటి తండ్రిగా, మన చేపట్టుకుని నడిపించేటువంటి తండ్రిగా మనకున్నాడు. అటువంటి కుమారుణ్ణి మనం కలిగి ఉండాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి కుమారుడు మన హృదయంలో పుడితే అది నిజమైనటువంటి క్రిస్మస్. సమాధానాధిపతి, సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు, మరి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇప్పుడు ఎక్కడా సమాధానం లేదు. ప్రపంచాలన్నింటిలో కూడా సమాధానాలు లేవు. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎప్పటి నుంచో చాలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా గందరగోళాలతోనే ఉంటూనే ఉన్నాం. మన కుటుంబాల్లో సమాధానం లేదు. మనుషులకి మధ్య సమాధానం లేదు. ఈ సమాధానాన్ని ఎందుకు కోల్పోతున్నాము అంటే, పాపులమైన మనం కుమారుడిగా ఆయన్ని మనం మన హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి మనం సమాధానాన్ని కోల్పోతున్నాం. ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు కదా, సమాధానకర్త అయిన దేవుడు కదా. పాపులమైనటువంటి మనం ఆయన మన హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి మన బ్రతుకులో ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం బలమును పొందుకోలేకపోతున్నాం. మరి ఆ తర్వాత చూసినట్లయితే నిత్య జీవానికి వారసులు కాలేకపోతున్నాం. అలాగే సమాధానాన్ని కూడా పొందుకోలేకపోతున్నాం. ఇటువంటివన్నీ కూడా మన బ్రతుకులో చూడలేకపోతున్నాం. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క ఆలోచనలు కూడా మనం పొందుకోలేకపోతున్నాం. అయితే
ఏమిటి అంటే ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన అద్వితీయ కుమారుడు. ఇంకొక కుమారుడు లేడు. ఆయన జగదైక కుమారుడు. ఈ జగాన్ని అంతటినీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి తన సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడం కోసం నేడు రక్షకుడు ఉదయించినాడు అని లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రతి ప్రజల యొక్క పాపం, సర్వ మానవాళి యొక్క పాపం, సర్వ మానవాళి యొక్క మరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, సర్వ మానవాళి యొక్క జీవితంలో నా ఆలోచనలు, తన యొక్క ఆలోచనలు, సర్వ మానవాళి యొక్క బ్రతుకులో తన యొక్క బలాన్ని, తన యొక్క శక్తిని సర్వ మానవాళికి కూడా నిత్యుడగు తండ్రిగా, సర్వ మానవాళికి కూడా మరి సమాధానం ఇవ్వటానికి కుమారుడిగా వచ్చాడు కనుక అదే నిజమైన క్రిస్మస్. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం అట్టి క్రిస్మస్ని జరుపుకుందాం, సంతోషంగా జరుపుకుందాం, మరి ఆనందంగా జరుపుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమస్వరూపి నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మా బ్రతుకులోకి ప్రభు ఆశ్చర్యకరుడిగా, ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా, బలమైన దేవుడిగా, సమాధానాధిపతిగా మా హృదయంలోకి రండి ప్రభు. అప్పుడే కుమారుడిగా మా హృదయంలో మీరు జన్మించినట్లయితే నాయన మీకే స్తోత్రాలు. మరి నా ప్రభు దేవుడే మానవుడిగా వచ్చి మా పాపల కోసం, మమ్మల్ని రక్షణలోకి నడిపించడం కోసం, మమ్మల్ని రక్షించడం కోసం మీరు దైవ మానవుడిగా ఈ లోకంలోకి వచ్చారు. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం అని మేము గ్రహించుకోవడానికి మా యొక్క మనోనేత్రాన్ని తెరవండి. యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్ మా హృదయాలను తెరిచి, మా హృదయాల్లో ఉన్నటువంటి చీకటిని అంతటినీ కూడా వెలుగుగా మార్చండి. మా హృదయంలోకి వచ్చి మా చీకట్లు, అంధకారాలను అన్నిటి నుంచి కూడా తొలగించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్ టచ్ దెమ్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. రబషిక్లో రిషందర రికందర హొరియా రాషికందర హొరిమమ్మ రషందర హల్లెలూయా. రౌషల రాశికరమైతుంది బ్రౌసి జీసస్ కల్వరి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్, టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్, టచ్ విత్ యువర్ డివైన్. నా ప్రభు మీకే స్తోత్రాలు. నాయన మీ ఆత్మతో నింపండి ప్రభా, మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి ప్రభా. మీ శక్తి కలిగినటువంటి ఆత్మాభిషేకంతో నింపి ప్రతి బలహీనత నుంచి, ప్రతి అవిధేయత నుంచి, నాయన ప్రతి అపనమ్మకం నుంచి విడిపించినందుకై స్తోత్రాలు. కుమారుడిగా నిన్ను మా హృదయాల్లో చేర్చుకున్నందుకై మీకే వందనాలు. కుమారుడిగా మా హృదయాల్లో మీకు స్థానం ఇచ్చినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు మీకే వందనాలు. మమ్మల్ని బలపరిచే దేవుడుగా, శక్తివంతుడుగా, సమాధానం ఇచ్చే దేవుడుగా, నిశ్చితగా తండ్రిగా, ఆలోచనకర్తగా, మరి ఆశ్చర్యకరుడుగా మా బ్రతుకుల్లోకి ప్రవేశించండి ప్రభు నీకే స్తోత్రాలు. మా యొక్క బలహీనతలను, అవిధేయతలను దయతో క్షమించండి. ప్రతి వ్యాధి, బాధ, రోగాలను స్వస్థపరచండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా, బలహీనపరచండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వారి బ్రతుకులను మార్చండి, వారి యొక్క నడతలను శుద్ధి చేయండి, వారి ప్రవర్తనలను కట్టండి ప్రభా. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయాణంలో మీరు తోడేయండి, నడిపించండి. నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా ఆ ప్రయాస వ్యర్థం కాని ఆ ప్రయాసంలో మీరుండి వారికి ఆరోగ్యాలు ఇచ్చి అనేక నీ యొక్క కృపాసనం వద్దకు చేర్చగలిగిన కృపగలిగిన దేవుడుగా, జీవం కలిగిన దేవుడుగా మీరు సహాయం చేస్తున్నందుకే మీకే స్తోత్రాలు. అవునేసయ్య, మా దేశాన్ని, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరూ కూడా నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి నాయనా. మీకే స్తోత్రాలు. సురక్షితమైన పరిపాలన అందించడానికి కృప చూపించండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. కృప లేని వారికి కృపను కలగచేయండి. మరి బిడ్డలు లేని వారికి గర్భఫలం ఇవ్వండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభా. మీకే స్తోత్రాలు. అలాగే ప్రభా, మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి మా బ్రతుకుల్లో జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా, బిడ్డలు నా తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను దయచేయండి. ఎవరు చేతికొని నన్ను దీవించి ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్ ఆనందం మేము పొందుకోవాలంటే నువ్వు పంపించినటువంటి ఆ కుమారుణ్ణి మా యొక్క హృదయంలో చేర్చుకోవటానికి, మా హృదయంలో స్థానం ఇవ్వటానికి మీ కృపా భాగ్యం కలగచేయమని త్వరగా రానయ్యన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.